హాయ్ హలో అండి, నేను మీ పిఆర్ బొటిక్ ప్రసన్నాని. ఈరోజు మన ది స్టిచ్ బుక్లో థర్డ్ ఎపిసోడ్ మన యూట్యూబ్ ఛానల్లో పిఆర్ బొటిక్ ఛానల్ నుంచి మనం ది స్టిచ్ బుక్ అనే సిరీస్ స్టెప్ బై స్టెప్ ఎపిసోడ్ ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ చేస్తూ ఉన్నాం కదా. అందులో థర్డ్ ఎపిసోడ్ మార్నింగ్ వరకు మీకు రిలీజ్ అయిపోతుంది. సో అందులో ఏమేమి రెడీ అయ్యాయి, ఎవరెవరివి అయ్యాయి అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాంట్ నేను స్టిచ్ చేయించుకున్నదండి. దీని మీదకి టీషర్ట్ మార్నింగ్ వేసుకొని వచ్చాను. మార్నింగ్ వేసుకొచ్చిన రీజన్ ఏంటంటే ఒక రెడీ టాప్ వేసుకుందామని మన ట్రయల్ చేసే ఎంప్లాయీస్ ఉన్నారు కదా. సో ఆ బాబు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కుట్టాడు. ఆ రెడీ టాప్ నేను మీకు నెక్స్ట్ వేసుకొని చూపిస్తాను. కొన్ని డ్రెస్లు ఇలా చూపిస్తాను. సో మీరు ఇలా పెప్లన్ టాప్ మీదకి ఇలాంటివి స్టిచ్ చేసుకోవచ్చు. ఈరోజు రెడీ అయిన కుర్తీస్లో ఇక్కత్ కుర్తీలో బ్రౌన్ కలర్, ఇది వచ్చేసి రాధా గారు వనపర్తి మేడంది చాలా ఉన్నాయని చెప్పాను కదా, మన ఎంప్లాయీస్ చేసినవి ఇవి, ట్రయల్ వాళ్ళు కాదు. సో ఇది ఒక డ్రెస్ రెడీ అయిపోయింది. దీనికి నెక్ వచ్చేసి వన్ సైడ్ స్కాలాప్, ఇంకా హెమ్మింగ్ ఇది అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రాడ్. మేడం మొత్తం హై నెక్స్లోనే డిఫరెంట్గా ఇవ్వండి ప్రసన్న అన్నారు. సో మేడంకి లేనివి మనం పెడుతున్నాము. మేడం ఇంట్రెస్ట్ కూడా చెప్పారు. తన ఐడియా తీసుకొని తన అడ్వైస్ తీసుకొని మనం చేస్తున్నాము. ఇదొకటండి ఫ్యాబ్రిక్, ఇది కూడా ఇక్కత్ మెటీరియలే. అండ్ ఇంకొకటి ఇది ఇలా కర్వ్ ఇచ్చి స్కాలాప్ ఇచ్చి స్ట్రైట్గా ఇచ్చారు. ఇది ఒక టాప్, ఇది ఒక కుర్తీ రెడీ అయింది. సో మన రీక్రియేట్ లాగా లాంగ్ ఫ్రాక్స్ని లెహెంగాగా కన్వర్ట్ చేసినవి అండ్ లెహెంగాస్ ఏమేమయ్యాయి, ఫ్రాక్స్ ఏమేమయ్యాయి. సో నేను డ్రెస్ చేంజ్ చేసుకొని రెడ్ కలర్ టాప్ వేసుకొని మీకు చూపిస్తాను. దీనికోసమే నేను ఆ టాప్ కోసం ఈ ప్యాంట్ వేసుకొని వచ్చాను, లుక్ చూపిద్దాము అని చెప్పేసి. సో దీనికి కూడా బాగుంది, ఇలా కూడా మీరు వేర్ చేయొచ్చు. బట్ ఈ ప్యాంట్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది. ఇది వేసుకున్నప్పుడు, టాప్ వేసుకున్నప్పుడు దీన్ని కిందికి వేర్ చేసుకుంటే సరిపోతుంది. లుక్ ఆ లూజ్ అనేది కింద బాగా కనిపిస్తుంది మనకి. సో టాప్లో మీరు లుక్ చూసేయండి. నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో చూసేయండి. హాయ్ అండి, ది స్టిచ్ బుక్ మనం స్టార్ట్ చేసిన ఈ సిరీస్లో పిఆర్ బొటిక్ నుంచి ది స్టిచ్ బుక్ అనే పేజ్లో యూట్యూబ్ వీడియోస్లో మనకి ఈరోజు ఏమేమి రెడీ అయ్యాయి, ఏమేమి డ్రెస్సెస్ అయ్యాయి అనేది చూసేద్దాము. ఫస్ట్ నా నెక్ చూసేయండి యూట్యూబ్లో. ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో షార్ట్లో మిస్ అయిన వాళ్ళు నా నెక్ స్టైలు, నా హ్యాండ్ స్టైల్ చూసేయండి. బాగుందా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇవన్నీ నేను ట్రయల్కి వచ్చిన వర్కర్స్తో చేపిస్తున్నానండి, మా ఎంప్లాయీస్తో. ఇది చూసారా, నేను కట్టుకున్న శారీ లెహెంగాగా కన్వర్ట్ చేసేసాము. దీని మీదదే బ్లౌజ్ వేసుకొని దీనికి హాఫ్ శారీ ఏం వేయబోతున్నాను అనేది మీరు చూస్తూ ఉండండి. జస్ట్ వెయిట్ అండ్ సీ. నాకు తెలిసి నేను నెక్స్ట్ వీక్లో దీన్ని వేర్ చేస్తాను. సో ఇదొకటి చూడండి, గేర్ ఎంత బాగా వచ్చిందో, ప్లీట్స్ బాగున్నాయా. సో ఇది పర్పుల్. మా మాస్టర్ లైనింగ్ ఏదేశారు, ఓకే పర్ఫెక్ట్గానే వేశారు. పర్పుల్ మా మాస్టర్ లైనింగ్ ఏదేశారు, ఓకే పర్ఫెక్ట్గానే వేశారు. యాక్చువల్గా ఇది వేయద్దు, పర్పుల్ ఇంకొంచెం డార్క్ వేయమన్నా, బట్ మ్యాచ్ అయింది ఇదే షేడ్. నెక్స్ట్ వచ్చేసి క్యాన్ పెట్టికోట్ అండి, స్కర్ట్స్కి లోపల వేసుకోవడానికి క్యాన్. గేర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో స్కర్ట్స్ కింద వేసుకుంటే చాలామందికి కంఫర్ట్గా ఉండదండి. సో అందుకోసము క్యాన్ పెట్టికోట్ సపరేట్గా స్టిచ్ చేయించుకుంటున్నారు. మా వాళ్ళు ఫినిషింగ్ అయితే జబర్దస్త్గా ఇచ్చేసారు, బాగుంది. కింద వచ్చేసి కిట్నా మీటర్ మాస్టర్. సో 4 మీటర్ క్యాన్తో ఇది ఒక 4 మీటర్స్ క్లాత్తో ఇది రెడీ అయిపోయింది. సో ఇంకా పైనుంచి కావాలి అంటే కనుక ఎక్కువ కావాలి. ఉన్న గేర్ని మన వాళ్ళు బాగానే మేనేజ్ చేశారు. ఇది మీరు చూసారు కదా, ఇది శారీ అండి, మొత్తం టోటల్ శారీ 5.5 మీటర్ గేర్. ఇది ఐరన్ ప్లేట్స్ చేశాక ఎలా నిలబడిందో చూడండి మీరు. అండ్ దీన్ని వేసుకున్నాక మీకు లుక్ చూపిస్తాను. ఇంకొకటి, నా ఫ్రాక్ని స్కర్ట్గా చేసేసాము. ఒకసారి లాంగ్ ఫ్రాక్ వేసుకున్నది లెంత్ ఎక్కువ ఉంటే కనుక స్కర్ట్ అండ్ బ్లౌజ్ చేసుకునే ఆప్షన్ ఉందండి. అది కూడా కప్స్ ఉంటే కనుక బెస్ట్ ఉంటుంది. సో ఇది స్కర్ట్. హ్యాండ్స్ మాత్రం తీసేసి చిన్నగా చేయమన్నాను కానీ మాస్టర్ అలాగే ఉంచారు. సో బ్లౌజ్ డీప్ అలాగే ఉంది, వెనక 3/4 హ్యాండ్స్ లాంగ్ ఫ్రాక్. దీని మీదికి ఒక బ్యూటిఫుల్ హాఫ్ శారీ ఏదైనా గ్రీన్ కలర్ది వేసుకొని అది కూడా నేను మీకు లుక్ చూపిస్తాను. ఇది కూడా మనకి సో ట్రయల్ వేసిన వాళ్ళతో నా డ్రెస్సెస్ ట్రయల్స్ వేసే వాళ్ళు వచ్చినప్పుడు నా డ్రెస్సెస్ భలే రెడీ అయిపోతాయండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ లెహెంగా క్లయింట్దండి.
బాగుంది కదా, ప్యూర్ అండి మేడం. దీనికి ఒక 15,000 18,000 పెట్టినట్టున్నారు, కానీ చాలా తక్కువ గేర్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారా, 3 మీటర్స్. ఎప్పుడైనా సరే మీరు పట్టు పావడాల కోసం వెళ్ళినప్పుడు డైరెక్ట్గా శారీ కొనేసుకోండి. 7,000 అయినా, 10,000 అయినా, 5,000 అయినా, ఇమిటేషన్లో 2-3,000 అయినా కూడా చాలా బాగుంటుంది. ఇది గేర్ ఇంకెంత వచ్చుంటే ఎంత బాగుండేది. దీని కిందకే మనం క్యాన్ పెట్టికోట్ రెడీ చేసాము. సో ఇది వచ్చేసి మన హైదరాబాద్ లోకల్ క్లయింటే. ఇంకొకటి అక్కడ ఉంది, మీకు డబల్ ఎక్సెల్ సైజ్ చూపిస్తాను. ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మహిళా ఫ్యాబ్రిక్స్లోది. ఇది వచ్చేసి మనం తీసుకున్న టిష్యూ బెనారస్ బుట్టీస్ వచ్చిన టిష్యూ ఫ్యాబ్రిక్. ఇది మహిళా ఫ్యాబ్రిక్స్లో క్లాత్ కాదండి, ఇది వేరు అది వేరు. నేను చూశాను, ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇది వేరే ఫ్యాబ్రిక్, అది వేరే ఫ్యాబ్రిక్. సో ఇది డబుల్ ఎక్సెల్ సైజు, 3/4 హ్యాండ్స్, కింద చక్కటి పోట్లీ బటన్స్, ఫ్రంట్ చిన్న హోల్, బ్యాక్ బోట్. సో ఇది కూడా రెడీ అయిపోయింది ఈరోజు. మాస్టర్ అవర్ కుచ్ హే, ఇది నిన్ననే రెడీ అయిందండి, నేను చూసుకోలేదు. ఇది బ్లాక్ బ్లౌజ్, దీనికి రష్యన్ సిల్క్ శారీ. యూట్యూబ్లోనైతే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ బ్లౌజ్కి ఇది మొత్తం బ్లాకేనండి. ఇది వేర్ చేశాక లుక్ చూపిస్తాను. అండ్ ఇది ఒకటి క్లయింట్ శారీ అండ్ నా శారీ కూడా ఉంది బ్లాక్ సేమ్. నా బ్లౌజ్ అయితే ఇది. సో దీనికి కొంచెం అప్పుడెప్పుడో కుట్టించాను, దీనికి కొంచెం ఆల్టరేషన్ ఉంది, అందుకని ఆపాను. కొంచెం డిఫరెన్సెస్ ఉంటే చెప్పాను మాస్టర్కి ఇందులో. సో ఇది వేసుకున్నాక ఇది కూడా మీకు క్లియర్గా ఫుల్ లుక్ చూపిస్తాను. ఇది వచ్చేసి మనము మహిళా ఫ్యాబ్రిక్స్లో ఇంపోర్టెడ్ పన్నాలో చూసామండి, సేమ్ ఇదే డిజైన్. ఎవరికైనా ఇలాంటిది కావాలి అంటే కనుక మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయండి, లేదా మన దగ్గర ఉన్న దగ్గరలో ఉన్నది నేను తెప్పిస్తాను. సో ఇది వచ్చేసి నేను పళ్ళు సైడ్ వేయలేదు, మీకు లుక్ చూడండి. లేస్ మాస్టర్ అవర్ కుచ్ హే స్టిచింగ్ కా, ఇంకేం లేవండి. ఇంకొక ట్రెండ్ అయితే కనుక డెలివరీస్ ఇచ్చేశారు. డెలివరీస్ ఇచ్చినవి మాత్రం నేను వీడియోస్ చేయడానికి అవ్వలేదు. ఎండ్ ఆఫ్ ది డేనే వీడియో తీస్తున్నాను, మళ్ళీ మార్నింగ్ లోపు దాన్ని పోస్ట్ చేస్తున్నాను. సో చూసేయండి ది స్టిచ్ బుక్లో 3rd ఎపిసోడ్. మీకేమైనా ఇందులో డిఫరెంట్గా నచ్చుంటే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి ఫిట్టింగ్స్ కోసం ట్రై చేస్తున్నారా అయితే కాంటాక్ట్ చేయండి PR బొటిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.